సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధ గ్రహం యోగిస్తూ ఉండడం, అలాగే లాభస్థానమందు రాహు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం అనేటువంటిది ఈ వారం తగ్గుముఖం పట్టింది. తత్ఫలితంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, వ్యవహారము ఇటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఒడిదుడుకులు ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం అనేటువంటిది బుద్ధి చాంచల్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించడము, ఆత్మవిశ్వాసం లోపించడం లాంటి అంశాలు మాత్రమే ఈ రవిగ్రహం వల్ల వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి. 2వ స్థానమందు కుజుడు, పంచమ స్థానమందు రవిగ్రహం ఉండడం వల్ల తొందరపాటు చర్యలు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి గృహోపకరణాలు కానివ్వండి, లేదా వాహనాలు కానివ్వండి, వస్తువులు, వస్త్రాలు, మరే ఇతరత్ర మీకు ఇష్టమైనటువంటి వాటిపైన కొంత అధికంగా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మీకు కావలసినటువంటి దాన్ని కొనుగోలు చేయగలిగేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో మీరు ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలని రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులతోటి సఖ్యత వాతావరణం కనబడుతూ ఉన్నది. తోటి ఉద్యోగస్తులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి సఖ్యత వాతావరణం పెరగడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా గతంలో వాయిదా పడినటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా ఈ వారం తిరిగి మీరు ప్రయాణం చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపబోతూ ఉన్నారు. అంతేకాక విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా కనబడుతూ ఉన్నది. చతుర్థ స్థానమందు బుధగ్రహం అటు మీ యొక్క మేధస్సుని ఎక్కువగా పెంచుతూ ఉన్న కారణం చేత ఈ పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ సౌఖ్యాన్ని కలగజేస్తూ, శుభ కార్యక్రమాలు కలగజేస్తూ, మానసిక ప్రశాంతతని, అలాగే మీరు కోరుకుంటున్నటువంటి రంగాలలో మీ యొక్క ప్రయాణాన్ని చక్కగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ప్రోత్సహిస్తుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.